గురువుగారు, ద్వాదశ రాశుల యొక్క సంవత్సర ఫలాలు చెప్తారా? జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి 12 రాసులు ఉన్నాయి మనకి. 12 రాసుల్లోనూ కూడా 27 నక్షత్రములు నిక్షిప్తమై ఉన్నాయి. అశ్విని భరణి కృతికా పాదం మేషం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం మేషరాశి. ఈ విధంగా ఈ మొత్తము 108 పాదములు ఈ నక్షత్రాలన్నిటికీ కూడా. అవన్నీ ద్వాదశ రాశుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఒక్కొక్క రాశి ఫలాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ సంవత్సరం రాశి ఫలాలని అడిగి తెలుసుకుందాం. గురువు గారు, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి ఫలితములు పరాభవనామ సంవత్సరానికి ఈ రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం వారు ఉంటారు. ఈ రాశిలో వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంత మాత్రం చేత భయం పడక్కర్లేదు. ఎందువల్ల అంటే ఆదాయం హెచ్చుగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే పర్వాలేదు అనుకోవడము, ఆదాయం తక్కువ ఉండి వ్యయం హెచ్చుగా ఉంటే బాబోయ్ అనుకోవడం ఏమక్కర్లేదు. అవి మనం చేసేటటువంటి నిత్యకృత్యమైనటువంటి కర్మలలో మనం పొందే ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పారు తప్ప మన దగ్గర ఉన్న రూపాయలు ఖర్చు అయిపోతాయని కాదు. మనం 11 ఆదాయం అన్నారు కదా ఈ మేషరాశి వాళ్ళకి. అంటే వాళ్ళు పడే కష్టం 11 అయితే వాళ్ళ ఆ 11వ భాగంలో 5 వ్యయం అన్నాడు. శ్రమ 5 అంటే ఇంచుమించుగా శ్రమకి తగ్గ ఫలాన్ని వాళ్ళు ఇంచుమించులో రెట్టింపు పొందుతున్నారు అని. అలాగే రాజపూజ్యం 2 అన్నాడు, అవమానం 4 అన్నాడు. అంటే ఏదో నలుగురు తిడతారు, ఇద్దరు పొగుడుతారు అని కాదు. మనం చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో క్రియాకలాపం, ఆ క్రియాకలాపం 2 కార్యాలు చేస్తే 4 కార్యాల్లో మనం కొంచెం ఇటు అటుగా ఇబ్బంది పొందుతాం కాబట్టి జాగరూకత వహించి ఆ కార్యాలు చేయాలి. ఆ విధంగా రాజపూజ్యము, అవమానము అలా వేసుకోవాలి. ఈ రాశి వారికి గురుడు ప్రధానంగా రాజుగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం గురుడు మేషరాశిలో తృతీయ స్థానమందు ఉన్నాడు. తర్వాత మారుతాడు జూలైలో కర్కాటకానికి. తృతీయం అంటే మిథునంలో ఉన్నాడు. అక్కడి నుంచి కర్కాటకానికి మారుతాడు, పుష్కరాలు వస్తాయని చెప్పాం మనం. కాబట్టి ఆ మేషరాశిలో ఉండే తృతీయ స్థానమందు ఉన్నటువంటి ఈ యొక్క గురుడు కొద్దిగా ఇబ్బందికరంగా కల్పిస్తాడు. అంటే ధన నష్టాన్ని కొంత కలగజేస్తాడు. అలాగే జూన్ 2వ తేదీ నుంచి కూడా చతుర్థంలో ఉంటాడు కాబట్టి కర్కాటక మందు సౌభాగ్య ఫలాలన్నీ ఇస్తాడు. అంతేకాకుండా శని గత సంవత్సరారంభం నుండి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ శని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురుడు చతుర్థ స్థానానికి మారినప్పుడు శుభప్రదం అవుతుంది. గృహ నిర్మాణము కానీ ఒక స్థిరాస్తిని కొనడం కానీ జరుగుతుంది మేషరాశి వాళ్ళకి. అలాగే అధిక లాభాలు పొందుతారు వ్యాపారాలు, వాళ్ళు చేసే వ్యాపారాలు వృత్తులలో కూడాను. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగా లాభిస్తుంది. అంతేకాకుండా శనేశ్వరుడు వ్యయస్థాన సంచారం వల్ల ఒత్తిళ్లు ఎదుర్కోవాలి. అంటే ఇతరుల నుంచి కూడా వచ్చేటటువంటి కొన్ని నీలాప నిందలు కూడా పడుతూ ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొనే స్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాజులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం ఈ సంవత్సరం పూర్వార్థం. అంటే మళ్ళీ గురుడు కర్కాటక రాశిలోకి మారే వరకును, మారిన తర్వాత అంతా కూడా సుఖంగా ఉంటుంది. వీళ్ళు చేయవలసింది ఏమిటంటే శివారాధన చేయవలెను. రుద్రాభిషేకము, నిత్య శివాలయ దర్శనము, అలాగే లేదా ఆంజనేయ ఆరాధన. ఆంజనేయుని యొక్క ఏమున్నాయో ఆ స్థుతులు గట్రాను, దాంట్లో ఆంజనేయ దండకము, హనుమద్ బడబానల స్తోత్రము, లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం, ఆకు పూజ, సింధూర పూజ, ఈ రకంగా చేసినట్లయితే వీళ్ళకి ఆయా దేవతలు అంటే శివుడు, శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు కూడా వీళ్ళని పరిరక్షిస్తారు. ఇది సంక్షిప్తమైన మేషరాశి ఫలాలు. కాబట్టి ఈ ఫలితం మేషరాశి వారు పొందుతారు. పెద్ద కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఈ సంవత్సరం అంతా అన్ని రాశులకి బాగున్నాయని ముందే చెప్పడం జరిగింది కనుక ఈ రాశి వారు కూడా బాగుంది. అయితే కొద్దిపాటి కష్ట నష్టాలు ఉంటాయి కనుక భగవద్ అనుగ్రహం వల్ల ఆ కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు ఆనందించడం కాకుండా సమతౌల్య స్థితి, స్థితప్రజ్ఞత అది కలిగి ఉండవలసిందిగా ఈ రాశి ఫలాలు తెలియజేయడమైనది. ఇది మేషరాశి వారికి ఉండే ఫలములు. గురువు గారు, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి ఫలాలు. ఈ వృషభ రాశిలో మేషరాశిలో మిగిలిపోయినటువంటి కృత్తిక 3 పాదాలు వస్తాయి. అలాగే రోహిణి 4 పాదాలు, మృగశిర అర్ధం అంటే 2 పాదాలు ఉంటాయి, 1, 2. ఇది వృషభ రాశిలో ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14.
రాజపూజ్యం 5, అవమానం 4 ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానమందు గురుడు తామర రూపంలో ఉన్నాడు కాబట్టి తామరమూర్తిగా జూన్ 2 నుంచి తృతీయానికి మారతాడు కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం ధనపరమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ 6వ తేదీ నుంచి కూడా వీళ్ళకు కొంచెం సర్వసౌఖ్యాలు లభించే పరిస్థితి ఏర్పడుతోంది. శని ఏకాదశ స్థాన సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం కూడా ఆశావహంగా ఉంటుంది. జాగరూకతతో వీరు చేసే వ్యాపారములు కానీ, వ్యవసాయములు కానీ, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సంక్షేమాన్ని కోరుతూ చేస్తే తదుపరి వచ్చేటటువంటి ఎన్నికల్లో వాళ్ళు మళ్ళీ ఆ రాజకీయ స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నత పదవిని పొందడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అలాగే ఈ తృతీయ స్థానమైన కర్కాటక మందు గురుడు మారతాడు ఉచ్చస్థితి కర్కాటకంలో గురుడికి. కనుక ఆ చక్కనైనటువంటి ఆ చేసే వ్యాపారముల్లో అప్పుడు వృద్ధి పొందడము, అవసరమైతే వ్యాపారాలకు బ్రాంచీలు కూడా ఓపెన్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే రాహుకేతు సంచారం కూడా వీళ్ళకి అనువుగా ఉంటుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలం. వీళ్ళు పరీక్షల సమయంలో చాలా చక్కగా, అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విద్యార్థి పరిపూర్ణంగా హార్డ్ వర్క్ చేసి చదివితేనే వాడు ఉత్తీర్ణత పొందేది ఆ విద్యార్థి. అంతే తప్ప ఏదో బాగుంది చెప్పన్నారు ఇది విడిచిపెడితే మాత్రం ఆ పరీక్షల్లో సరైన ఫలితాలు పొందలేరు. కాబట్టి వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి ఎప్పుడు కూడా విద్యార్థులు. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. వాళ్ళకి నిద్ర కానీ, ఆహారం కానీ, పని ఎంతసేపు చదువు 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 దాని మీద ఉంటే వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళి తర్వాత సుఖపడతారు. కాబట్టి విద్యార్థులు కూడా ఆశాభావమైనటువంటి రోజులే. వీళ్ళు చేయవలసింది, ఈ ఇబ్బందులు కొద్దిగా ఉన్నాయి కాబట్టి పూర్వార్థంలో అంటే ఈ గురుడు మారేటటువంటి పరిస్థితి ఉంది కనుక సంవత్సరంలో ఏది ఏమైనప్పటికీ శివారాధన మరియు వీళ్ళు హనుమాన్ చాలీసాని పఠించాలి. ఆ రెండూ కనుక చేసినట్లయితే వీళ్ళకు కూడా పరమశివుడు, శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు వాళ్ళిద్దరు అనుగ్రహం వల్ల ఈ ఇబ్బందులు కొద్దిగా ఉపశమనం చేసుకోగలరు. పూర్తిగా తీసిపడేయడానికి లేదు కానీ కొద్దిగా. అలాగే ఆరోగ్య పరిరక్షణ కూడా ఈ రాశి వాళ్ళు చేసుకోవాలి అని వృషభ రాశి ఫలితాలు తెలియజేయడమైనది. గురువుగారు, పరాభవన సంవత్సరంలో మిథున రాశి ఫలితాలని కొంచెం చెప్పండి. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశికి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. మృగశిరార్థం ఇందాక మిగిలిపోయిన 3-4 పాదాలు, ఆరద్ర, పునర్వసు త్రయం, పునర్వసు 3 పాదాలే మిథునంలో ఉంటాయి. అంచేత ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు జూన్ 1న జన్మస్థానమైనటువంటి సువర్ణమూర్తి విశేష శుభ ఫలితాలు ఇస్తారు. ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది గురుడు వల్ల. తదుపరి జూన్ 2 నుంచి ద్వితీయ స్థానం నుంచి మారుతాడు కాబట్టి అక్కడ కూడా మంచి సామాన్య ఫలాలు, మంచి ఫలాలు పొందుతారు. రాహుకేతువులు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటారు. అలాగే ఈ శనేశ్వరుడు కూడా, అంటే శని దశమ స్థానమందు సంచారం కనుక ధార్మికమైన జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. చక్కనైనటువంటి ప్రజోపయోగమైనటువంటి కార్యాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ వారైనా ప్రైవేట్ వారైనా అధికారులకు గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి జీతాల్లో ఎన్హాన్స్మెంట్, జీతాలు పెరుగుదల పెంపొందించే విధంగా ఉంటుంది. రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా, పాతవి ఎరియర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వస్తాయి. అలాగే వీళ్ళు పొదుపుతో కూడినటువంటి ఆదాయం, అంటే పొదుపు కూడా బాగా చేస్తారు వీళ్ళు. సేవింగ్స్ ఆ చేసినటువంటి విషయంలో కూడా చాలా జాగరూకత. కుటుంబంలో గౌరవంగా, సంఘంలో గౌరవంగా, ఒక పెద్ద మనిషిగా ఈ రాశి వాళ్ళు చలామణి అయ్యేటువంటి అవకాశాలు, వాళ్ళు సంకల్పించిన కార్యాలు విజయం సాధిస్తారు. అలాగే ప్రతి వృత్తిలోనూ కూడా, అంటే బ్యాంకింగు, వాణిజ్యం, వడ్డీ వ్యాపారం, ఇలాంటి వాళ్ళు కూడా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతూ ఇబ్బందులు ఏం లేకుండా సుఖమయంగా జీవనాన్ని సాగిస్తారు. అంటే ఇబ్బందులు లేవన్నాం కదా అని చెప్పని మళ్ళీ వ్యాపారం ముందు దాన్ని ఏమంటారు, శ్రద్ధను విడి వ్యాపారం చేయకూడదు. అతి జాగరూకతతో, అతి శ్రద్ధగా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వృత్తులు చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి కనకదుర్గ అమ్మవారిని సేవించాలి. అమ్మవారిని కనుక వీళ్ళు సేవించినట్లయితే, అంటే నిత్యం లలిత పారాయణ కానీ, లేదా అమ్మవారి నామాలు ఉన్నాయి, లేదా అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కనీసంలో కనీసం అవి చేస్తే ఆ అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు శుభప్రదము, సుఖప్రదం, అమ్మవారి అనుగ్రహం వల్ల పొందుతారు అని ఈ రాశి ఫలాన్ని తెలియజేయడమైంది మిథున రాశి వారికి. గురువు గారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? కర్కాటక రాశి ఫలములు పరాభావనామ సంవత్సరంలో మనం తెలుసుకుంటున్నాం. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష కూడా 4 పాదాల వాళ్ళు ఈ రాశిలోనే ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకి గురుడు
వ్యయస్థానమందు ఉన్నాడు కాబట్టి శుభ ఫలాలు ఇస్తాడు. అలాగే బంధుమిత్రుల సమాగమము, కుటుంబ వృద్ధి. ఆ తదుపరి జూన్ ఆ 2వ తారీఖు తర్వాత మారుతాడు కాబట్టి ఈ యొక్క గురుడు తదనుగుణంగా ధనవృద్ధి, అలాగే శుభ ఫలితాలు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి శుభప్రదం. అలాగే గురుడు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాలు మంచి ప్రయోజనాలు పొందుతారు. విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి భాగ్యంలో శని సంచారం కాబట్టి మిశ్రమ ఫలాలు. క్రమశిక్షణతో ఉండేటటువంటి ఆ జీవనం నడుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అలాగే ఈ హోటల్ నిర్వహణ, ఆహార సంబంధమైనటువంటి విషయాలు, వైద్యపరమైనటువంటి ఆ వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే ఇతరమైనటువంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్ వరకు రాహుకేతుల సంచారం అష్టమ ద్వితీయ స్థానాలందు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే వీళ్ళు ఏంటంటే కొద్దిగా మానసిక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి కొంచెం మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ మనోధైర్యాన్ని కలిగి ఉండి ఏదొచ్చినా, ఒక మంచి వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఏమొచ్చినా మనోధైర్యంతో ముందు ధైర్యం పూనిక, ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి వీళ్ళు. అంతేకాకుండా ఈ రాశివారు గురువార మంగళవార నియమాలు చేస్తే మంచిది. గురువారము మంగళవారం నియమాలు అంటే నియమాలంటే ఏమీ లేదు. ఉదయాన్నే పెందరాడే స్వామివారు, మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, అలాగే ఏ ఇష్టదైవం అయితే ఆ ఇష్టదైవం వారికనే కాదు ఆ పూజ చేసుకుని ఆ యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందితే తద్వారా ఇంకా ఇబ్బందులన్నీ ఏమీ లేకుండా సుఖంగా అమ్మయ్య అనుకునే విధంగా జీవనం కొనసాగే మార్గము. కాబట్టి ఇది ఈ రాశి వారి ఫలాలు ఈ పరాభవనామ సంవత్సరంలో. కాబట్టి ఈ రాశివారు తగు జాగ్రత్తగా చక్కగా వారి జీవనాన్ని ఈ సంవత్సరం అంతా కూడా గడపవలసిందిగా తెలియచేయుచున్నాము. సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది గురువు గారు? పరాభవనామ సంవత్సరంలో సింహరాశికి వారికి ఉండేటటువంటి ఫలితములు. ఈ సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారండి అంటే మఖ 4 పాదాలు, పొబ్బ అంటే పూర్వ ఫల్గుని 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం వారు ఇందులో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5 సమలెవెల్లో ఉన్నాయి. ఆదాయ వ్యయాలు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7, ఇది కూడా అంతే. రెండు కూడా బ్యాలెన్స్ షీట్ టాలెంట్లా చక్కగా ఉన్నాయి. ఏం భయపడక్కర్లేదు. ఈ రాశి వారు ఏకాదశ స్థానమందు గురుణ్ణి కలిగి ఉంటారు కనుక వీళ్ళకి సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి జీవనం ఈ సంవత్సరం అంతా. ఆరోగ్యము, ఆయుర్వృద్ధి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా సప్తమ జన్మస్థానాల్లో రాహుకేతువులు ఉన్నారు కాబట్టి పెద్దగా కూడా వాళ్ళ వల్ల కూడా ఇబ్బంది ఏం కలగదు. కుటుంబంలో రాణిస్తారు, మంచి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. అంతేకాకుండా ఈ యొక్క వృత్తి వ్యాపారాలు, అలాగే వాళ్ళు చేసేటటువంటి ఈ పోటీ పరీక్షలకి పాల్గొనే విషయాలు ఉంటాయి. అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. ఆ పోటీలు ఏ పోటీ పరీక్షలున్నా దానికి వెళ్ళొచ్చు. అలాగే విదేశీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకు కూడా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతారు. వీళ్ళకి ఆకస్మిక ధనలాభము అంటే పురుషుడైతే అత్తమామల ఆస్తి వస్తుంది, స్త్రీ అయితే ఈ అత్తమామల నుంచి సువర్ణాభరణాలు అవి సంప్రాప్తం అవుతాయి. అది ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ద్రవ్య లాభము అవి పొందుతారు. అలాగే స్థిరాస్తిని కూడా వీళ్ళు ఏర్పరచుకుంటారు వీళ్ళ యొక్క స్వార్జితంతో. ఏమీ ఇబ్బంది లేదు. అయితే కొద్ది జాగ్రత్త వహించాలి. ఎప్పుడు అంటే జూన్ నెల దాటిన తర్వాత వీళ్ళు కొద్దిగా ఇతరుల చేతిలో మోసపోయే పరిస్థితి ఉంది. ఇతరులకి ఎలాగంటే చెప్పలేరు. వాళ్ళకి డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళ ద్వారా స్థలం కొనో మొత్తం మీద సంథింగ్ వాళ్ళు ఏ వ్యవహారం చేసినా కూడా జూన్ నెల దాటిన తర్వాత సంవత్సరాంతం వరకు జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఎవరో ఒకళ్ళ సలహా, లేకపోతే భార్యనో, ఇతర పెద్దలనో, గ్రామస్తులనో, స్నేహితులనో సలహా చేసే వాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు అంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళతోటి చర్చించి చేయాలి. రహస్యంగా ఒక్కళ్ళు చేస్తే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ఈ శని యొక్క సంచారం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు పొందుతారు. వీళ్ళు ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మృత్యుంజయ మహామంత్ర జపము, దాని హోమం కానీ, లేదా మృత్యుంజయ స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి రుద్రాభిషేకము, శివాభిషేకము ఇవి చేయించుకోవడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకు వస్తే వాళ్ళు చేసుకోవాలి. లేకపోతే ఈ యొక్క బ్రాహ్మణుల్ని పెట్టి వేద పండితుల్ని వాళ్ళ చేత చేయించుకోవాలి. అలా చేయించుకుంటే కనుక సక్రమమైనటువంటి జీవనం, చాలా సుగమంగా నడిచేటటువంటి జీవనాన్ని వీళ్ళు పొందగలుగుతారు. అంతే తప్ప ప్రతిదానికి నేనున్నాను అని త్వరగా హామీలోటి వీళ్ళు ఇవ్వకూడదు. వెళ్ళి నేనున్నానని చెప్పి నేను సంతకం పెడతానని ఎవరికైనా ఆస్తుల్లోనూ అప్పుల్లోనూ హామీలు పెడితే వీళ్ళు మునిగిపోయే పరిస్థితి. కాబట్టి ఈ రాశి వారు
ఈ యొక్క సంవత్సరం అంతా కడు జాగరూకతతో సంచరించండి. ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంట్లో శుభకార్యాలు అవుతాయి. కుటుంబ స్థానంలో వీళ్ళకు ఒక ప్రత్యేక స్థానం సంతరించుకుంటారు అని ఈ రాశి ఫలాలు తెలియజేయుచున్నాము. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా? పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు. కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్తార్థం కన్య అంటే 1, 2 పాదాలు చిత్తా నక్షత్రం. ఆదాయం వీరికి 8, వ్యయం 11. అలాగే కన్యా రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3. రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు కొద్ది తేడా. ఈ రాశి వారికి దశమ స్థానమందు గురుడు సంచారము తదుపరి ఏకాదశి అందు ఉంటాడు కాబట్టి ఆ 2 స్థానాల్లో సంచారం చేసే కారణముగా కొద్దిగా ధనపూరితమైనటువంటి ధనపరమైనటువంటి నష్టం కలిగే పరిస్థితి. ధనపరంగా నష్టం ఎలాగంటే ఏ రకంగా వాటితో చెప్పలేరు. హాస్పిటల్ ఖర్చులా, మరో ఖర్చా చెప్పలేరు, కానీ ధనపూరితంగా కొద్దిగా నష్టపోతారు వీళ్ళు ధనం వల్ల. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు కూడా షష్ఠ ద్వాదశ స్థానాల్లో సంచారం కాబట్టి సౌభాగ్యకరం, శుభ ఫలితాలు పొందుతారు. అలాగే లాభస్థాన స్థిత గురుడు సుఖ సౌఖ్యాలు అవి అందజేస్తాడు. జూన్ నెల దాటిన తర్వాత స్థానం మారుతాడు, కర్కాటకంలోకి వస్తాడు కనుక. అంతేకాకుండా చిన్నగా సోదరులతో భేదాభిప్రాయం వచ్చేటటువంటి పరిస్థితి ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడంటే ఆ గురుడు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు, అంటే జూన్ నెల దాటిన తర్వాత సోదరులతో చిన్నగా. కాబట్టి ఈ రాశి వాళ్లే కనుక చక్కనైనటువంటి జ్ఞానముతోటి పర్వాలేదే, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా అని సరిపెట్టుకుంటే ఆ అన్నదమ్ముల మధ్య భేదభావాలు అవి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా సుఖంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక వివాహ ప్రతిబంధకం ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం తీరుతుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కాబట్టి శని సంచారం వైవాహిక సంబంధాలకి చాలా సుగమమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు శని. అందుకోసమని ఆ మాట చెప్పిన కారణం. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హాయిగా ఉంటారు. అయితే ప్రతి కార్యం చేసేటప్పుడు కూడా ఆ కార్యక్రమంలో టెన్షన్ ఫీల్ అయ్యి వీళ్ళు కొంచెం దేహానికి ఉద్రిక్త పరిస్థితి అది తెచ్చుకుంటే మాత్రం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి. కాబట్టి ఏ మంచున్నా చెడ్డున్నా స్మూత్గా ఆ వ్యవహారాన్ని డీల్ చేయడం, దాన్ని పరిపూర్తి చేయడం, సమస్య ఉంటే పరిష్కారం చేయడం, చాలా కూల్గా స్మూత్గా ఉండాలి. వీళ్ళు ఆవేశానికి లోనైతే తద్వారా ఇబ్బందులు, శారీరకంగా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోతారు. కాబట్టి జాగ్రత్తగా. అలాగే రైస్ మిల్లులు, ధాన్యం వ్యాపారాల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇసుక, అలాగే రవాణా వ్యాపారం అంటే ట్రావెల్ ఆఫీసులు అవి ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా చాలా చక్కనైనటువంటి జీవనాన్ని గడుపుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అనుకూలము, అలాగే మిత్ర లాభము అనుకూలంగా ఉంటుంది సంవత్సరం. మిత్రులు కూడా చక్కని మిత్రుల వల్ల లాభాలు కూడా పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా కనుక ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంటే దాన్ని సాధిస్తారు. అంటే ఒక ప్రెస్టేజ్కి వెళ్ళి ఒక విషయాన్ని కనుక హ్యాండిల్ చేస్తే దాంట్లో విజయాన్ని సాధిస్తారు తప్ప దెబ్బతినరు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాశి వాళ్ళు వీరు విష్ణుమూర్తి ఆరాధన అనగా విష్ణు సహస్ర పారాయణ లేదా విష్ణు ఆలయ దర్శనము, అలాగే విష్ణు ఆలయంలో పూజలు అవి చేయించుకుంటే లక్ష్మీ సమేత విష్ణువు ఆ పూజలు కనుక చేయించుకున్నట్లయితే వీళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల చాలా సుగమమైనటువంటి స్మూత్ లైఫ్, చక్కని జీవనాన్ని వీళ్ళు సాగించగలరు అని ఈ రాశి వారికి ఈ ఫలితాన్ని పరాభవనామ సంవత్సరంలో తెలియజేయుచున్నాము. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి గురువు గారు. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారి ఫలాలు. తులారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 విశాఖాత్రయం అంటాం. ఆ 3 పాదాలు కూడా ఈ తులారాశిలో ఉంటాయి. వీళ్ళ ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 చక్కగా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్నాడు గురుడు గనక సౌఖ్యవంతమైన శుభకరమైన ఫలితాలు వీళ్ళు పొందుతారు. తర్వాత జూన్ 2 నుంచి దశమ స్థానానికి మారుతాడు కాబట్టి సామాన్యంగా ఉంటుంది వీళ్ళ లైఫ్. పెద్దగా ఏమీ హడావిడి పడిపోయి కింద మీద పడిపోయి వ్యవహారం చేయక్కర్లేదు. వాళ్ళకి ఎంత కావాలో అంతా లభిస్తుంది. ఎంత సుఖం అనుభవించగలరో పరమేశ్వర అనుగ్రహం వల్ల అంత సుఖం అనుభవిస్తారు. అంతేకాకుండా రాజ్యస్థానంలో గురుడు సంచారం వల్ల వీరికి సంఘంలో గుర్తింపు, ప్రజా గౌరవము, అలాగే రాజకీయ నాయకులు అయితే వాళ్ళు ఉన్నత పదవులు అధిష్ఠించడము జరుగుతుంది. భావోద్రేకానికి వీళ్ళు గురవ్వకూడదు. ఏదైనా ఈ భావము, ఉద్రేకము ఇలాంటి వాటికి లోను కాకుండా ఉండాలి.
ఏది జరిగినా మంచి అయినా చెడ్డైనా. అలాగే ఉద్యోగస్తులకి వేతనాల పెంపు, ఆ పాత బాకీలు అవన్నీ కూడా వసూళ్ళు అవ్వడము, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏరియర్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా చక్కగా ఉంటుంది ఆర్థిక పరంగాను. అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం అయినా, ఏ సంకల్పించిన పనైనా ముందంజ వేసి చాలా చక్కగా వెళ్ళొచ్చు, ఎదరికి పురోగతినే పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఇప్పటి వరకు కనుక పెండింగ్లో ఉంటే ఇప్పుడు క్లియర్ అయిపోతాయి ఈ జూన్ దాటిన తర్వాత. ఏ వ్యవహారం ఉన్నా దానికి తీర్పు రావడము, వీళ్ల పక్షాన్నే తీర్పు ఫేవరబుల్గా రావడము, వీళ్ళే ఆ కోర్టు తీర్పులో విజయం సాధించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా శని షష్ఠస్థాన సంచారం కనుక ఆ శని అనుకూలవంతుడు కాబట్టి శుభకార్యాలు చేస్తారు, భూగృహ స్థిరాస్తులు కొంటారు. అలాగే ఇంట్లో వివాహం కాని వారికి వివాహం వీరి చేతుల మీదుగా చేస్తారు. వీళ్ళ పిల్లలే అవ్వక్కర్లేదు, వీళ్ళ అన్నగారి పిల్లలో, తమ్ముడి పిల్లలో, మరోహళ్ళు ఎవరున్నా వీళ్ళ చేతుల మీదుగా వీళ్ళు తెచ్చిన సంబంధం చాలా చక్కగా వివాహం పూర్తి చేసుకుని ఆ వివాహం చేసుకున్న వారు అన్యోన్యంగా చక్కగా ఉంటారు. అది తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నటువంటి చక్కని ప్రయోజనం. అంతేకాకుండా కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పూల వర్తకులు, పండ్ల వర్తకులు వీళ్ళు కూడా చాలా చక్కని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం సిద్ధిస్తుంది. వాళ్ళు కూడా మంచి మంచి సినిమాలు తీసి తద్వారా లాభాలు పొందడము, అలాగే అందులో నటించే నటీనటులకి ఖ్యాతి రావడము ఇలాంటివి కూడా జరుగుతాయి. రాహుకేతువులు అనుకూల ఫలాలు కనుక చక్కగా ఉంటాయి. అలాగే ఈ రాజులో ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశాలకి వెళ్ళాలి అని. ఆ కోరిక ఈ సంవత్సరం తీరుతుంది వాళ్ళకి. ఏ విదేశం అనేది వాళ్ళు అనుకున్న దేశం ఏదైతే ఉందో, లేదా ఇతర దేశాల నుంచి ఆహ్వానము ఏదైనప్పటికీ విదేశీ యానం ఈ రాశి వాళ్ళు చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంది దాన్ని చేయడం, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేయడము, అలాగే దుర్గా సప్తశతి దాన్ని చండీ అంటాం, అది కూడా ఏదైనా కుదిరితే పర్వదినాల్లో కానీ లేదా వీరికి వస్తే వారే సప్తశతి పారాయణ చేసుకోవడం కానీ చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రెండు ఆరాధనలు, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేస్తే ఈ రాశి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి సుఖప్రదమైన శుభప్రదమైన జీవనాన్ని గడపగలరు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం గురువు గారు? పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలాలు మనం తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరానికి. ఇది విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ పరిపూర్తిగా 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఇందులో ఉంటారు ఈ రాశిలో, అనగా వృశ్చిక రాశిలో. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఏం భయపడక్కర్లేదు, చక్కగా నడుస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఈ రాశి వారికి గురుడు అష్టమ స్థానం అందున్నటువంటి కారణముగా చక్కని ఆయుర్దాయము, ధనలాభము, అత్యంత శుభఫలాలు. అంచేత ఆ శుభఫలాలు పొందడమే కాకుండా నవమ స్థానమందులో అహమూర్తిగా సామాన్య ఫలితాలను కూడా ఇస్తారు. అటువంటి ఆ ఇబ్బందులు ఏం లేకుండా చక్కగా సాగుతుంది జీవనము. గురుడు అష్టమ స్థాన స్థితమైన తర్వాత, అంటే సంవత్సర ప్రారంభంలో గురుడు అష్టమ స్థాన స్థితిలో ఉన్నాడు కనుక ఆరోగ్య విషయమై కొంత అనుకూలం కాదు. ఈ సయాటి కానీ లేకపోతే నరాల సంబంధించిన వ్యాధులు ఇలాంటివి ఏమైనా వస్తుందని కాదు, వచ్చే పరిస్థితి. అది ఏమాత్రం కొద్దిగా అనుమానం అనిపించినా తక్షణం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకుండా. నెగ్లెక్ట్ చేస్తే అది సివియర్ అయిపోతుంది. కాబట్టి అటువంటిది పరిశీలించుకుని ఒక్కసారి చూడడము. అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా, కాబట్టి రెండు కూడా పరిశీలన చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు చాలా చక్కగా ఉత్తీర్ణత పొందుతారు. పంచమ స్థానంలో శని కాబట్టి వీళ్ళకి క్రమశిక్షణ, పట్టుదల, కార్యసాధన ఈ 3 కూడా సాధించి తీరుతారు, విజయాలు పొందుతారు. అంతేకాకుండా తల్లిదండ్రులకి సుఖం కలుగుతుంది, సంతానం అంతా కూడా క్షేమప్రదంగా శుభప్రదంగా ఉంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ ఈ రాశి వాళ్ళు చేసే వ్యాపారంలో వీళ్ళ స్పెక్యులేషన్లు దెబ్బతింటాయి. వీళ్ళు వేసిన అంచనాలకి అక్కడ జరిగే స్టాక్ మార్కెట్కి సంబంధం ఉండదు, రేట్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ స్పెక్యులేషన్ అంచనా కరెక్ట్గా వేసుకోగలగాలి. వీళ్ళే వేసి కూర్చుని మళ్ళీ పెట్టుబడులు పెట్టి షేర్లు కొనడం కాకుండా వీళ్ళకి సహ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో షేర్ మార్కెట్లో వాళ్ళని కూడా సంప్రదించి ఎదరికి అడుగు వేయడం అనేది సర్వశ్రేయోదాయకము. అంతేకాకుండా రైతులకైతే పంటలు చక్కగా అంది వస్తాయి. అలాగే యంత్రాల మీద చేసేటటువంటి వ్యాపారాలు ఉంటాయి, ఫ్యాక్టరీలు, వాళ్ళకు కూడా మంచి శుభ పరిణామము, శుభ ఫలితాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు లభిస్తాయి అని తెలియచేస్తూ, సాంకేతిక రంగం వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఒక్కొక్క సందర్భంలో ఈ రాశిలో ఉన్న వారికి ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో తీసేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ముందే అంచనా వేసుకుని మనం ఇంకొక కంపెనీకి వెళ్ళాలా, ఇందులో కొనసాగచ్చా అనేది వీళ్ళు కూడా స్వనిర్ణయాన్ని
దృఢమైనటువంటి చిత్తము కలిగి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూడా జాగరూకతతో ఈ రాశి వాళ్ళు వ్యవహరించాలి. వీళ్ళకి ఏమిటండి అంటే చక్కనైనటువంటి జీవనం ఉంది. మధ్య మధ్యలో సమస్యలు అలాగే అంటే వివాహమైన వనితలైతే అత్తవారి వంక ఉండే సమస్యలు కూడా వీళ్ళే ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి భర్తకి కొంచెం మనోవ్యధ ఆందోళన చెందుతూ ఉంటాడు కాబట్టి మంచి సలహా కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నట్టుగా మంచి సలహా ఇచ్చి అవన్నీ కూడా ఆ సమస్యలు నివారింపజేయాలి స్త్రీలు. వీళ్ళు ఏం చేయాలండి అంటే నిరంతరము కూడా వెంకటేశ్వర ఆరాధన. ఈ రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి పూజ లేదా శనివార నియమం లేదా ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం లేదా దేవాలయంలోనే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పూజ వాళ్ళ శక్తి వాళ్ళ సంకల్పం ఏదుందో ఆ రకంగా చేస్తూ వీళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర కవచం ఉంటుంది. ఆ వెంకటేశ్వర కవచాన్ని పారాయణ చేస్తే ప్రతిరోజు ఆ కవచమే రక్షణ కవచంగా ఉంటుంది వీళ్ళకి అని తెలియజేస్తూ ఈ రాశి వాళ్ళకి ఫలితాలు బాగున్నాయి. కాబట్టి కొంచెం ధైర్యం వహించి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి బుద్ధి కుశలతను అక్కడ ప్రయోగించి మనుగడ సాగించవలసిందిగా తెలియచేస్తూ ఈ రాశి వారికి సర్వశుభములు కలుగ్గాక. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? అయా పరాభవనామ సంవత్సరానికి ధనుర్రాశి ఫలాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ధనుర్రాశిలో మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వారు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6 వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఈ రాశి వారికి సప్తమ మందు గురుడు సంచారం, ఆ తర్వాత జూన్ నెలలో అష్టమానికి మారుతాడు. కాబట్టి ఏది ఎలా ఉన్నా శుభప్రదము, చక్కని సంపదలు, చక్కని శుభకార్యాలు ఇచ్చేటటువంటి గురుడు. పెద్ద ఇబ్బంది పడవలసిన పని లేదు. అందరికీ కూడా క్షేమకరంగానే చేస్తున్నాడు గురుడు. అలాగే రాహుకేతువులు తృతీయము నవమ స్థానాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చక్కనైనటువంటి ఈ ప్రయోజనాలన్నీ ఏమీ ఇబ్బంది పెట్టకుండా శుభ పరిణామాలు శుభ ఫలితాలు ఇస్తారు వాళ్ళు కూడాను. అంతేకాకుండా సంవత్సర ఆరంభంలో వివాహ విషయాల్లో ఇందాక చెప్పినట్లుగా ఇబ్బందులు పడేటటువంటి వివాహ సంబంధాలు, వివాహం కాకుండా ఉన్న స్త్రీ పురుషాదులు వాళ్ళకి వివాహాలు పరిపూర్తిగా సానుకూల పరిస్థితిగా పూర్తవుతాయి. వాళ్ళకి అనుకూలంగా చెంది ఆ వివాహాలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ భాగస్వామి మోసం చేసే పరిస్థితి అది కూడా జూన్ నెల దాటాక. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఒక్కసారి 1000 కళ్ళతో గమనించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా గురుని సంచారం అష్టమ స్థానంలో కాబట్టి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. నరాల బలహీనత అది కలిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి అలాగే ఛాతీ సంబంధం ఉదర సంబంధ వ్యాధులు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆరోగ్యం శారీరకంగా తెలుస్తుంది వాళ్ళకి. ఒకవేళ చిన్న తేడా అనిపిస్తే మాత్రం తక్షణం ఆ వైద్యుని సలహాలు సంప్రదింపులు చేయవలసినటువంటి పరిస్థితి. ఇబ్బంది ఏం లేదు. అలాగే ఫైనాన్సు అకౌంటింగ్ రంగాలకి చాలా బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యత అనుకూల్య దాంపత్యం చాలా బాగుంటుంది వీళ్ళకి కూడా. అంతేకాకుండా బ్యాడ్ డెట్స్ అంటాం, పాత బాకీల వసూళ్ళు. మనం అనుకోకుండా ఎప్పుడో అప్పించాం వాడు తీర్చట్లేదు తీరుస్తానే వాడు ఇప్పుడు పట్టుకొచ్చి ఇస్తాడు మనకి. ఈ జూన్ నెల దాటాక వస్తుంది. అలాంటి బాకీలు ఏమైనా ఉంటే ఆకస్మిక ధనలాభము అంటాం. ఆ బాకీలు ఏమైనా ఉంటే పట్టుకొచ్చి ఇస్తాడు. కాబట్టి చక్కగా అర్ధాష్టమ శని సంచారం కాబట్టి అన్ని విషయాల్లోనూ శని ప్రభావం ఉంటుంది. రాజకీయ నాయకులకి సరైన సమయం కాదు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలు చేయాలి. అలా అయితేనే మళ్ళీసారి రాజకీయంగా స్థానాన్ని పొందగలరు. లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు వీళ్ళకి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. కోర్టు సమస్యలు, న్యాయ సంబంధమైన విషయాలు అవన్నీ కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి కోర్టు వ్యవహారాల్లో. అలాగే వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా వీళ్ళ తెలివితేటలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాలి వీళ్ళు. జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత వీళ్ళు చేయవలసింది ఏమిటండి అంటే దైవబలం అవసరం కాబట్టి వీళ్ళు పరిపూర్తిగా మనోనిబ్బరం కలిగి లక్ష్మీ నృసింహస్వామి వారి ఆరాధన చెయ్యాలి. నృసింహస్వామి వారి ఆరాధన, నృసింహ దేవాలయ దర్శనము, లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబమని కరావలంబ స్తోత్రం అది పఠించుకోవాలి. అలా చేసినట్లయితే వీళ్ళకి ఈ ఇబ్బందులు కొంతవరకు కాస్త శాంతింపబడి సుఖజీవనాన్ని మనశ్శాంతిని పొందుతారు ఈ రాశి వాళ్ళు అని తెలియచేస్తూ శుభమస్తు. ఈ రాశి వాళ్ళకి శుభం కలుగ్గాక.
మకర రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ ఏ ఫలితాలు కలగబోతున్నాయి గురువుగారు? పరాభవనామ సంవత్సరంలో మకర రాశి ఫలితములు, మకర రాశి వారు ఎలా ఉంటుంది వాళ్ళ ఫలితాలు ఈ సంవత్సరం అనేది తెలుసుకుంటున్నాం మనం. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టం 1, 2 పాదాల వాళ్ళు ఉంటారు. ఆదాయం 2, వ్యయం 8 ఈ రాశి వారికి. అలాగే మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. అయితే ఈ రాశి వారికి గురుడు జూన్ నెల వరకు కూడా 6వ స్థానం మంది ఉంటాడు కాబట్టి విశేష శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత సప్తమ స్థానం అంటే 7వ స్థానానికి మారుతాడు కనుక సామాన్య ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రాహుకేతులు ఇద్దరు కూడా డిసెంబర్ 5 వరకు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా శుభాలు చేకూరుస్తారు. ఈ రాశి వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ ప్రభావం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే గురుడు వివాహం, జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైనటువంటి గవర్నమెంట్ వ్యాపారాలు అటువంటి వాటిల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వాళ్ళు. మకర రాశి శనికి స్వక్షేత్రం కనుక గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు అన్ని రంగాల్లోనూ శనీశ్వరుడు కూడా శుభ ఫలితాలను అందజేస్తాడు ఈ రాశి వారికి. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి చాలా వృద్ధి పొందుతాయి. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు కానీ అవి ఏదో ప్రతిబంధకాల వల్ల ఆగిపోతూ ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా జూన్ నెల దాటిన తర్వాత వాళ్ళు కనుక వ్యాపారాన్ని ధైర్యం చేసి ప్రారంభించాలి. అంతే తప్ప అనుమానాస్పదంగా బయలుదేరకూడదు. ధైర్యం చేసి వ్యాపారం ప్రారంభిస్తే వ్యాపారంలో మంచి స్థితిని పొందగలుగుతారు ఈ సంవత్సరము. జీవితం సంతోషకరంగా ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ యజమానులు, మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ ప్రాంతంలో రొయ్యల చెరువులు అవి వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మంచి మంచి లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే భూముల అమ్మకాలు, కొనుగోలుదారులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళకు కూడా మంచి శుభప్రదంగా ఉంటుంది. వీరు కూడా స్థిరాస్తిని సమకూర్చుకుంటారు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో. అలాగే చక్కనైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు మిశ్రమ ఫలాలు పొందుతారు. వ్యవసాయదారులకి లాభిస్తుంది. వీళ్ళు డిసెంబర్ నుండి జన్మరాశి రాహు సంచార ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బంది ఆరోగ్యరీత్యా పొందే పరిస్థితి ఉంటుంది కానీ ఏం భయం లేదు అని తెలియజేస్తున్నటువంటి వారే ఈ రాశి వారు. రాజరాజేశ్వరి అష్టకం అని ఒకటి ఉంది మనకి, రాజ్యలక్ష్మి అమ్మవారిది. ఆ రాజరాజేశ్వరి, శ్రీరాజరాజేశ్వరి అని ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని వాళ్ళు పారాయణ చేసుకోవడము, లేదా అన్ని అమ్మవారి స్వరూపం కనుక వారికి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఏముంటే వాటికి వెళ్ళి దర్శించడము చేస్తే చక్కనైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు ఒక్కసారైనా కాంచీపుర క్షేత్రానికి వెళ్ళి ఆ కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే ఈ సంవత్సరం మధ్య భాగంలో అంటే జూన్ నెల దాటిన తర్వాత ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఇబ్బందులన్నీ తొలగి సుఖజీవనం సాగిస్తారు ఈ రాశి వాళ్ళు అని తెలియజేస్తూ ఈ రాశి వారికి సర్వశుభాలు సుఖాలు కలుగ్గాక. గురువుగారు, కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయండి. పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి ఫలితాలు మనం తెలుసుకుంటున్నామండి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతతార అంటే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2 ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకి పంచమ స్థానం ముందు గురుడు సంచారం కాబట్టి ఆ తర్వాత షష్ఠ స్థానం 2 కూడా శుభ ఫలితాలే. ధనము, కుటుంబ వృద్ధి చాలా చక్కగా ఉంటుంది. అన్యోన్యత కుటుంబంలో చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు కనుక సామాన్య ఫలితాలని పొందుతారు వీళ్ళు. అలాగే ఆ గురుడు మారుతాడు కాబట్టి జూన్ 2వ తారీఖుకి ఆ మారినటువంటి గురుని వల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలుగా, అలాగే ధన సముపార్జన బాగుంటుంది. అలాగే ఆర్థిక వృద్ధి కూడా కలుగుతుంది. వీళ్ళు ధైర్యంతో విజయం సాధిస్తారు. వీరు సామాజిక సేవకి అంకితమవుతారు. వీళ్ళు ఆ జూన్ దాటాక ప్రజా ప్రయోజనాలకై ఆయా ప్రజల్లో చేసే సామాజిక అంటే గ్రామాభివృద్ధి లేదా పట్టణాభివృద్ధి, అక్కడ జరిగేటటువంటి ప్రజాపరమైనటువంటి ప్రజోపయోగమైనటువంటి పనులు చేస్తే వీళ్ళకి అద్భుతమైన గుర్తింపు కలుగుతుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి శనేశ్వరుడు ద్వితీయ స్థానము, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ధన విషయాల్లో పొదుపు అవసరం. వాగ్ధోరణిలో పరిమితంగా మాటలు మాట్లాడేప్పుడు ఈ రాశి వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకూడదు. ఈ రాశి వాళ్ళు ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో ఆ వాగ్వైభవము దాన్నే ప్రయోగించి మాట్లాడాలి తప్ప ఆ వాగ్దూషణ చేసినట్లయితే దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో కేతువు గనక అహంకారం అనేది వీళ్ళకు ఉండకూడదు. నాయకత్వ లక్షణాలు వీళ్ళు అలవరుచుకోవాలి. అలాగే వీళ్ళ విదేశీ యానము కూడా
ఆ కోరిక ఉందిగా, ఆ విదేశీయానం వెళ్ళాలి అని కోరుకున్న వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చుకుని వస్తారు. ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ప్రయోజనం సిద్ధిస్తుంది. చక్కని జీవనాన్ని ఈ సంవత్సరం అంతా కూడా పొందుతారు. అంతేకాకుండా వీళ్ళు 1-2 వ్యవహారాల్లో భంగపాటు పొందుతారు. వీళ్ళ స్వవిషయం కాదు, పరాయి వాళ్ళ విషయానికి వీళ్ళు మధ్యవర్తులుగా వెళ్ళి వాళ్ళ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది వల్ల వీళ్ళు సంఘంలో భంగపాటు పొంది వీళ్ళ ప్రెస్టేజ్ కోల్పోయే పరిస్థితి. కాబట్టి అలాంటి మధ్యవర్తిగా కానీ, అలాంటి సమస్య పరిష్కారానికి వెళ్ళే పెద్ద మనిషిగా కానీ వెళ్ళేటప్పుడు అసలు అవతల వ్యక్తులు ఏమిటి, వాళ్ళ యొక్క సైకాలజీ మెంటాలిటీ ఏమిటి తెలుసుకుని వీళ్ళు వెళితే వీళ్ళ ప్రెస్టేజ్ వీళ్ళు కాపాడుకోగలరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు శనివార నియమం చేయడం అనేది సర్వశ్రేయోదాయకం. శనివారం నాడు వీళ్ళు ఉపవాసం ఉండగలిగితే ఉండడము, లేదా ఉదయ భాగంలో టిఫిను ఏమీ చేయకుండా ఆ యొక్క దేవాలయ దర్శనము, అలాగే ఆ శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటే వీళ్ళ జీవితం సుఖంగా శుభప్రదంగా పూర్తయి ఈ సంవత్సరం అంతా శుభ పరిణామాలు పొందుతారు అని తెలియజేస్తూ అందరికీ ఈ రాశి వారికి శుభం కలుగుగాక. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ సంవత్సర శుభ ఫలితాలని తెలియజేయగలరు. పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ రాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇక్కడతో నక్షత్రాలు పూర్తయ్యి అన్ని పాదాలు కూడా ఇందులో పూర్తవుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 7, అవమానం 2 ఈ రాశి వాళ్ళకి. ఇంకా ఈ రాశి వాళ్ళకి 4వ స్థానమందు గురుడు సంచారం కనుక సౌభాగ్యకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే తర్వాత జూన్ నెల నుండి పంచమానికి మారుతాడు కాబట్టి సామాన్య ఫలితాలు పొందుతారు. వీళ్ళు చాలా ఒడుదుడుకులుగా, కంగారుగా, హడావిడిగా ఏ పని కూడా ప్రారంభించి, ఏ వ్యాపారము కూడా ప్రారంభించి భంగపాటు పొందకుండా ఉండాలి. అంతేకాకుండా రాహుకేతువులు కూడా డిసెంబర్ 5 వరకు షష్ఠ స్థానాలు, అంటే వ్యయస్థానం అలాగే షష్ఠ స్థానం, ఈ రెండూ కూడా ఉండడం వల్ల వీళ్ళకి ధనయోగము శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఏకాదశ పంచమ స్థానాల్లో ఉంటారు కాబట్టి సామాన్య ఫలాలు. అలాగే జన్మరాశి యందు శని, వీళ్ళకి శని జన్మమందు ఉన్నాడు కాబట్టి జాగరూకత వహించాలి ఈ రాశి వాళ్ళు. వీళ్ళు బుద్ధిశాలురై ఉన్నప్పటికీ కూడా ఒక వ్యవహారం వచ్చేసరికి వారి బుద్ధి వారికి శ్రేయోదాయకంగా ఫేవరబుల్గా పనిచేయదు. కాబట్టి పరాయి వాళ్ళని ఆశ్రయించే పరిస్థితి. కఠినమైనటువంటి పరిశ్రమ చేయాలి, ఏం చేయాలన్నా, ఏ కార్యాన్ని విజయం సాధించాలన్నా. అంతేకాకుండా దైవబలం కూడా వీళ్ళకి బాగా అవసరము. కాబట్టి శని జన్మస్థానంలో ఉన్నాడు కనుక దైవబలం అవసరం కనుక వీళ్ళకి నవగ్రహ జపాల్లో శనికి జపం చేయించుకోవడం శ్రేయోదాయకం. వీళ్ళు 19,000 శనికి జపం చెప్పబడింది సంఖ్య. ఒక పద్ధతిని అనుసరించి ఆ 19,000 శనికి జపము ఆ బ్రాహ్మణోత్తముల్ని వేద పండితుల్ని పిలిపించుకుని, అలాగే అందులో 1900 శనేశ్వరునికి హోమము, అలాగే 190 మార్లు నువ్వులు, బియ్యము, పాలు వేసినటువంటి తిలతండుల మిశ్రిత క్షీరతర్పణము, ఆ బ్రాహ్మణులు 10 మందికి భోజనము, ఇవి పెట్టి దానము శనికి, శనిదానం, తిలదానం, నువ్వులు, బూడిద గుమ్మడికాయ, నల్ల కంబళి, ఇనప ముక్క, గింజలతో ఉన్న పత్తి, బెల్లము, నువ్వుల నూనె, ఒక పళ్ళెంలో బియ్యం, ఇవన్నీ కూడా ఒక వస్త్రము, ఇవన్నీ కూడా వాళ్ళకి దానం చేయాలి. ఆ శని యొక్క గ్రహ సంచార దోషం జన్మశని కాబట్టి పోవడానికి. అంతేకాకుండా ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు, రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే రైతు కుటుంబాల వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. రైతులకైతే పంటలు చాలా చక్కగా సకాలంలో అద్భుతంగా చేతిలోకి తీసుకోగలరు. అలాగే స్టేషనరీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకు కూడా, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఇబ్బందులు ఏమీ లేవు ఏ రకంగాను. మీనరాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా వారి వారి యొక్క వృత్తి వ్యాపారాలు 1000 కళ్ళతో, ఎందుకంటే జన్మంలో శని కాబట్టి 1000 కళ్ళతో చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సరానికి పరిపూర్తిగా సుఖంగా శుభప్రదంగా జీవనం చేయగలరు. వీళ్ళు దైవబలం అవసరమన్నాక ఇందాక, అందుకోసమని ఆంజనేయ ఆరాధన, లేదా దుర్గా అమ్మవారి ఆరాధన, లేదా శివారాధన, ఈ 3 శివునికి అభిషేకాలు చేయించుకోవడం. ప్రతి నెలలోనూ మాస శివరాత్రి అని వస్తుంది. ఎప్పుడు? చతుర్దశి ప్రదోషకాలమందు అమావాస్యకు ముందు ఉన్నటువంటిది మాస శివరాత్రి అని మనకి పంచాంగంలో లేదా గుళ్ళో అర్చక స్వామి వారు చెప్తారు. ఆ రోజున అభిషేకం చేయించుకోవడం సర్వశ్రేయోదాయకం మాస శివరాత్రి నాడు. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ కానీ, లేదా మన సింధూరార్చన కానీ, అలాగే దుర్గా అమ్మవారికి నవరాత్రులు వస్తాయి ఆశ్వీజ మాసం. ఆ నవరాత్రుల 10 రోజులు కూడా
ఆ పూజల్లో పాల్గొని పూజ చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి సర్వ సకల శుభములు శుభప్రదములు అన్నీ కూడా ఐశ్వర్యము. ఈ శనికి ఉపశమనము, శని దోషం నివారణ చేయలేరు కానీ ఉపశమనము కలిగించుకుని ఎక్కువ ఆపదలు రాకుండా, ఎక్కువ ధనపరంగా ఆర్థిక పరంగా ఒత్తిడులు రాకుండా, మనస్థైర్యం కోల్పోకుండా మనం ఒక జీవనాన్ని సాధించగలము అని తెలియజేస్తూ ఇది మీనరాశి ఫలాలు. ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి, మేషాది మీనరాశులందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ నృసింహ కృపా కటాక్షముల చేత అందరూ కూడా శుభప్రదమైన సుఖప్రదమైన జీవనాన్ని గడపాలి అని భగవంతుని ప్రార్థిస్తూ హరి ఓం తత్సతు శుభమస్తు సమస్త సన్మంగళాని సంతు సర్వే జనా సుఖినో భవంతు. ఈ పరాభవనామ సంవత్సరంలో మా ప్రేక్షకులకి మీరేమైనా సలహాలు సూచనలు చెప్పండి. పరాభవనామ సంవత్సరంలో మా ఛానల్లో ఉండేటటువంటి ప్రేక్షకులకి తెలియజేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మానవుని జీవనము సనాతన పద్ధతికి ఇప్పటికీ తేడా వచ్చింది. ఆ తేడా ఎందువల్ల వచ్చింది అంటే గ్రహగతులో లేకపోతే ప్రకృతి వల్ల కాదు, మన మనస్సే మనకి చాలా భేదాన్ని కలిగించి మనకి ఇబ్బందులు తెస్తుంది. కాబట్టి మానవుడు భగవంతుడిని ఆశ్రయించి భగవంతుని యందు భక్తిని కలిగి భగవద్ ఆరాధన చేస్తూ నిరంతరము కూడా ఉదయాన్న సాయంత్రాన్న దేవాలయ దర్శనాలు, ఇంట్లో భగవంతుని పూజాధికాలు చేయడము, అలాగే ప్రకృతి దాని నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఆ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి సంపదలు ఉంటాయో మనం ఆస్వాదించేది స్వీకరించేది సహజ సంపదలు. ఓ చక్కని మామిడికాయ చెట్టు కాసిందనుకోండి, దాన్ని తెచ్చుకుని ఆ మామిడికాయని మనం తినాలి. చెరుకు గడ చక్కగా తినాలి. అలా ఏ కాలంలో ఆ పళ్ళు, అంతే తప్ప ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ చేసిన పళ్ళు ఇవన్నీ తింటే అనారోగ్యం అవుతారు. కాబట్టి ఆర్గానిక్, దట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ అన్నీ కూడా మనం వాడాలి, కూరగాయలు కానీ మరొకటి కానీ. అలాగే సంవత్సరం అంతా కూడా మీరందరూ సుఖంగా శుభప్రదంగా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఒక్కటే, ఎవరికి వాళ్ళు పెద్దల ఎడల భక్తి కలిగి ఉండండి, భగవంతుని యందు భక్తి కలిగి ఉండండి, ఎవరిని కూడా దూషించకండి. వాచాదోషము పరమ పాపము, అన్ని పాపాల్లోకి పెద్దది వాచాదోషం. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, పొన్లేరా వాడి పాపాన్ని వాడిపోతాడు, మనం సరిపెట్టుకోవాలి తప్ప మన విజ్ఞతని కోల్పోయి మన ప్రెస్టేజ్ని కోల్పోయి మనం రోడ్డెక్కి వాడితో సమానంగా మనం యుద్ధం చేసి మనం అరుపులు అరిస్తే మనం భంగపాటు పొందుతాం ప్రజల్లో. కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించి చక్కగా భగవద్భక్తి, పెద్దల ఎడల గౌరవము ఇవన్నీ కలిగి ఉంటే ఈ సంవత్సరం అంతా కాదు జీవితం అంతా కూడా వాళ్ళు సుఖంగా శుభమైనటువంటి పరిణామాలు పొందుతూ చక్కని మనశ్చిత్తం మనోధైర్యాన్ని కలిగి సుఖంగా జీవనం సాగించగలరు. కనుక పరాభవనామ సంవత్సరం అందరికీ బాగుంది. గురుడి యొక్క అనుగ్రహం అదంతా కూడా, గురుడే రాజు, గురుబలం వల్లే అందరూ కూడా సర్వసుఖాలు. ఏదో ఒకటి రెండు రాశి వాళ్ళకి కొద్దిగా చిన్నవి తప్పదు సమస్యలు, కనుక అందరికీ బాగుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా గురు స్మరణ చేయండి. ఆ గురుడికి సంబంధించిన శ్లోకం ఉంటుంది నవగ్రహాల్లో, ఇందులో పంచాంగంలో లేదా యూట్యూబ్లో కొట్టినా మనకు వస్తుంది. ఆ శ్లోకాన్ని ఒక్కసారి పఠించండి. వీలుంటే ఆ గురుడికి మీరు పఠించడం 16 సార్లు పఠించండి, లేదా 11 సార్లు, లేదా 9 సార్లు, మీ సౌకర్యాన్ని బట్టి. ఆ గురుడు శ్లోకం ఆయన వల్లే మనందరం సుఖంగా శుభప్రదంగా ఉంటున్నాం. కాబట్టి గురుడిని స్మరించండి. గురుగ్రహము, అలాగే గురుడు బృహస్పతి గ్రహం, ఆయన సేవించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఏ ఏ దైవ దర్శనాలు చేయాలి, ఏ ఆలయాలు దర్శించాలి, ఈ వివరాలు కూడా మా ప్రేక్షకులకి అందించండి. పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా ప్రజలందరికీ సర్వసుఖాలు శుభాలు కలగాలని వేద ఆశీర్వచనాన్ని చేసి అందరికీ కూడా వేద పురుషానుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తున్నాను. హరి ఓం. శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ దతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దాగ్నే హవిషోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం భీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాధిమం పత్యతి పుత్రం పత్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యత్కైవం విదుషో అగ్నిహోత్రం యుక్వతి యౌజైన దేవం వేద. సత్యాత్ సంతు సంతు సత్యాత్ సత్యాత్ సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యాత్ సత్యాత్ సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామః కామః యజమానస్య సంతు సంతు
యజమానస్య కామాః యజమానస్య కామాః కామాః యజమానస్య కామాః కామాయతి కామాః శ్రియమేవావరుంధే సీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాతః క్షేమమేవావరుంధే నహీతా ఏ పోర్తమక్షాయిపాత్ ఓం భవల్లేమానాం తాయి అథా దువా వనా వాసోహాయి బృహస్పతే సవితర్బోధయైనగు సగం చిరంజిత్సంతరాగం సగం సిజాధి వర్ధయైనం మహతే సౌభగాయ విశ్వయే నమనుమదంతు దేవా వర్ధం దత్వా సుష్ఠుత యోగిరో మే యూజం పాత స్వస్తిభిస్తదానః రోచనో రోచమానచ్చోభనచ్చోభమాన కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.